ఇంట్లోకి వెళ్ళి బయటికి వస్తున్నారంటే మా అక్కలు పక్కగా క్యారెట్ దగ్గర పెట్టుకుంటారు, లేదంటే ఫ్రీ ప్రయాణం రాదు. మరి ఇక ఎప్పుడు ఏ ఆశ్రమం పడుతుందో తెలియదు కాబట్టి పర్సులో పెట్టుకొని తిరుగుతారు చాలా మంది. ఏదున్నా లేకున్నా గది ఒక్కటి ఉంటే చాలబ్బా, 100కి 90 పనులు అయిపోతూనే ఉంటాయి. మీ పేరు ఊరు కంటే గా 12 అంకెల నెంబరే చాలా ముఖ్యం. సర్వరోగ నివారణ లెక్క సగులం సగబెట్టే క్యారెట్ అది. అయితే నీది ఏ దేశం అంటే నాది భారతదేశం అనేతానికి ఆధార్ కార్డు చూపిస్తే ఎల్లదట్టుల్లో కోపిన్ కార్డు పాన్ కార్డు కూడా వస్తాయే. ఈ 3 మనకు మన కుటుంబం వరకే గాని దేశం పౌరుడని గుర్తింపుకు అక్కర్రాదు అని సెంట్రల్ గవర్నమెంటే చెప్పింది. మరి ఎట్లా అంటారా, బర్త్ సర్టిఫికేట్ చూపియాలి లేదంటే రెసిడెన్సీ సర్టిఫికేట్ అన్నా అంటే నేను ఫలానా ఊళ్ళరా ఫలానా ఇంట్లో ఉంటున్నాని తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి తెచ్చుకున్నది. ఎందుకంటే ఏరే దేశాలకెళ్ళి దొంగతనంగా జొర్రవాడి అల్కగా ఆధార్ కార్డులు రేషన్ కార్డు కొట్టిస్తున్నారట కొందరు పుణ్యాత్ములు. ఇక మేము భారతీయులం ఈ దేశ పౌరులమే అన్నట్టుగా తిరుగుతున్నారట. దొంగ కాగితాలతో ఉంటున్నతో ఎప్పటికైనా డేంజరే అనేది సెంటర్ వాళ్ళ మాట. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళని నిలగొట్టే పన్నాడుస్తుంటే బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి ఇక్కడ మెట్టబెట్టిన వాళ్ళు బొచ్చడి మంది బయట పడుతున్నారు. గుజరాత్ లో గసంటల ఇండ్ల మీదకి బుల్డోజర్లు ఎక్కిస్తున్నారంటే చూడండిగా. అంత మంచిగానే ఉన్నది కానీ సిమ్ కార్డ్ కావాలన్నా, బ్యాంక్ అకౌంట్ తీయాలన్నా, గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలన్నా, సర్టిఫికేట్లు పట్టాలన్నా, డ్రైవింగ్ లైసెన్సులు, పాస్పోర్టులు, ఇండ్లు, బండ్లు, భూములు కొనాలన్నా, అమ్మాలన్నా, ఆఖరికి డెత్ సర్టిఫికేట్ కూడా ఆధార్ కార్డే ఆధారమాయే. అది లేకుంటే ఏ పని నడుస్తలేని అలా అది ఉన్న దేశ పౌరుడు కాదనుడే గమ్మతున్నది పో.